హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదిరిపే శుభవార్త. ఆసరా జీవిత పెన్షన్లు అయితే భారీగా అయితే పెంచారు. మరి పాత వారికి పెంచారు కానీ కొత్త వారికి కూడా మరి ఇస్తున్నారా? అలాగే కొంతమందికి రద్దయ్యాయి. మరి పాత వారికి కొత్త వారికి 40 లక్షల మందికి అయితే రద్దు అవుతున్నాయి. మరి ఎందుకు రద్దు అవుతున్నాయి? ఏ సర్టిఫికేట్స్ లేకపోవడం వల్ల రద్దు అవుతున్నాయి. మరి పాత వారికి అయితే ఇప్పుడు ఇస్తున్నారా? మరి ఎన్ని నెలల డబ్బులు ఇస్తున్నారు? ఫిబ్రవరి నుంచి అయితే పెంచడం జరిగింది. మరి ఎప్పటి నుంచి వీళ్ళకు ఎన్ని నెలల డబ్బులు ఇస్తున్నారు తెలుసుకున్న ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ సింబల్ బటన్ గంట సింబల్ నొక్కితే నేను వేసే నోటిఫికేషన్స్ మీకు వెంటనే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ అయితే రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికైతే ఇక తెలంగాణలో పాతవారికి, వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళకి 4,000, వికలాంగులకి 6,000. వికలాంగులకు సదరం సరిగ్గా లేకపోవడం వల్ల రద్దు అవుతున్నాయండి. వెంటనే మీరు విజిలెన్స్ ఆఫీసర్కి వచ్చినప్పుడు, ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా అయితే సదరం సరిగ్గా చూపించాలి. అలాగే ఏప్రిల్ 1 నుంచి అయితే మీకు అందరికీ కూడా ఈ డబ్బులు అనేది 2 నెలల డబ్బులు నుంచి ఇవ్వడం జరుగుతుంది. అలాగే భర్త డెత్ సర్టిఫికేట్ కూడా వితంతువులు అయితే చూపించాలి. అలాగే కొత్త వారికి కూడా వృద్ధులకి, వితంతువులు, డయాబెటీస్, హెచ్ఐవి బాధితులు, క్యాన్సర్, హార్ట్ వీళ్ళకి 4,000, వికలాంగులకి 6,000 వీళ్ళు కూడా సదరం సర్టిఫికేట్ అయితే చూపించాలి విజిలెన్స్ ఆఫీసర్స్ మీటి దగ్గరకు వచ్చినప్పుడు. అలాగే భర్త డెత్ సర్టిఫికేట్ కూడా వితంతువులు కూడా చూపించాలి. అలాగే వీళ్ళకు కూడా పాత వారితో పాటే జమ చేస్తామని చెప్పడం జరిగింది. ఏప్రిల్